'మోగ్లీ' ప్రయాణం ఎలా ఉందన్న? ఒక లాస్ట్ ఇయర్ మార్చ్‌లో స్టార్ట్ చేసాము. టైటిల్ పెట్టి రాయడము, కథ ఇదంతా. సో, లాస్ట్ ఇయర్ అంతా ఒక రైటింగ్ ఈ క్యారెక్టర్స్ బిల్డ్ చేయడంలో వాటిల్లో దాని మీద ట్రిప్ అవ్వటము, దాని మీదే సరిపోయింది లాస్ట్ ఇయర్ అంతా. ఎందుకనంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఇంకా ఓకే. మనం ఒక కథ చేద్దాం మళ్ళీ ఇంకొక హార్డ్ హిట్టింగ్‌గా. ఇంకా వేరే డీవియేషన్స్ ఇవేమీ లేకుండా అని చెప్పి స్టార్ట్ చేశా లాస్ట్ ఇయర్. సో, లాస్ట్ ఇయరే పట్టాలు ఎక్కుద్ది అని అనుకున్నాను. బట్ ఏంటనంటే మేమే ఇంకా ఇది రాసే కొద్దీ ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ వస్తున్న విధానం కొద్దీ చూసి ఇంకా టైం తీసుకొని జాగ్రత్తగా బిల్డ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. సో, లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా ఇదే టైంకి ముహూర్తం ఇవన్నీ పెట్టుకొని చేసాం. ఇప్పుడు ఈ టైంకి రిలీజ్ అవుతుంది. 2 ఇయర్స్ ఆఫ్ చాలా పెద్ద జర్నీ. చాలా ఎమోషనల్ జర్నీ. అంటే 'కలర్ ఫోటో' ఒక సెన్సేషన్ అన్న. అంటే 'కలర్ ఫోటో' థియేటర్స్‌కి ఎందుకు రాలేదని ఫీల్ అయిన ఆడియన్స్ లేరు. అవునవునవును. ఫిల్మ్ మేకర్స్‌లో కూడా. అవును. సో, ఒక నేషనల్ అవార్డుని సాధించడం అనేది, ఇవన్నీ మీకు ఆపర్చునిటీస్ వైస్ ఎంతవరకు టర్న్‌అవుట్ అయ్యాయి? నెక్స్ట్ అంటే రేపు ఈ సినిమాకి అన్నట్టు. మీరు క్రెడిట్‌ని ఒక ఆపర్చునిటీస్‌గా మీకు అంతగా టర్న్ అయ్యాయా? అవునవును. అదే అంటే అది కొన్నిసార్లు ఏంటంటే అన్న ఏదో ఏదో చిన్న టైం నడుస్తుంది అంటాం కదా! అలా ఒక చిన్న పాజిటివిటీ వచ్చినట్టు కలర్ ఫోటోకి కూడా అంతే. అంతకుముందు లాక్‌డౌన్ అంతా కూడా అన్నీ ఎక్కువ చాలా థ్రిల్లర్స్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చాయి. సో, మనదేంటనంటే ఒక కైండ్ ఆఫ్ నమ్మకం అన్నమాట. ఓకే. మనం ఒక ఎమోషనల్ రైడ్ ఇవ్వబోతున్నాము అని ఒక గట్ ఫీలింగ్ ఒకటి ఉండేది. ఆ గట్ ఫీలింగే వర్కౌట్ అయ్యింది. యెస్, థియేటర్‌లో పడలేదు అన్న బాధ చాలా బాధపడ్డాం గానీ, దానికి ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక 2022లో నేషనల్ అవార్డ్ అన్నది వచ్చి అదొక కైండ్ ఆఫ్ ఒక ధైర్యాన్ని ఇచ్చిందనమాట. ఓకే. మీ కష్టం ఎక్కడికి పోలేదు అని అన్నట్టు. సో, ఈసారి చూడాలి. అంటే ఏంటనంటే ఈసారి అనుకున్నది అనుకున్నట్టు అంతా చాలా బాగా అవుతుంది. సో, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ కూడా అన్నీ ఎంత ప్లాన్ చేసుకున్నామో దాన్ని బట్టే చేశాము. అంటే ఒక 90% ఆఫ్ మేము అనుకున్న ఫిల్మే అచీవ్ చేశాం మేము. సో, ఇంకా చూడాలి. ఇంకా ఈ ఈ తర్వాత పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయి? ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది